హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తినడానికి చాలా టేస్టీగా, చేయడానికి చాలా సింపుల్గా, వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడే సింపుల్ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు మనం చూసేద్దాం. మనం ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీని బట్టి ఈ విధంగా పొట్టు శనగలను 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగలను మిక్సీ జార్లో వేసుకొని ఇందులో మన స్పైస్కు తగినట్లు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, అలాగే కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా 3 to 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని దీనిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు సరిపడా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. శనగలను ఈ విధంగా పొట్టుతో సహా తీసుకోవడం వలన ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ప్యాన్ మీడియం హీట్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మరొకసారి కలుపుకొని ఈ విధంగా ప్యాన్ పైన లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా కొంచెం తిక్కుగానే స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ముందుగా శనగలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్గా 5 మినిట్స్లోనే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ ఆయిల్తో, ఎక్కువ ప్రోటీన్స్తో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటేనే మనకు లోపల పిండి పిండిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. మనం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయడం వలన మనకు లోపల పిండి అలాగే ఉండిపోతుంది. దీనికి కాంబినేషన్ ఎటువంటి చట్నీలు అవసరం లేదు, అలాగే తినవచ్చు. పిల్లలకు అయితే ఇలా టమోటా కెచప్తో సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.